నేనండి మీ వదినమ్మను. ఈ ఒక్క లడ్డూతో సర్వరోగాలు నయమవుతాయి అంటే నమ్ముతారా? రక్తలేమి సమస్య కానివ్వండి, జుట్టు రాలిపోవడం అయినా, రక్తం ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. పిల్లలకైనా, పెద్దల వారికైనా, ఏ వయసు వారికైనా సరే ఈ లడ్డు ఆరోగ్య సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుందండి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలామంది వాటిని డైలీ ఇష్టంగా తినడానికి ఇష్టపడరు, మరీ ముఖ్యంగా పిల్లలు. అలాంటప్పుడు పిల్లలకు మనం తినిపించాలి అంటే ఒకే ఒక్క సొల్యూషన్ ఈ లడ్డు అండి. దీనిలో కనుక మనం నట్స్ని బాగా ఉపయోగించి, ఖర్జూరాలను తక్కువగా ఉపయోగించాము అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా రోజుకోటి తినేయచ్చండి. అప్పుడు ప్లేట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. వారికి హెల్దీ స్నాక్స్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము, ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే డ్రై ఫ్రూట్స్తో పిల్లలు ఇష్టంగా తినే లడ్డూని చేసేద్దాం. అయితే ఇక్కడ నేను నాకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఉపయోగించానండి. మీరు ఇంకా కావాలి అంటే వాల్నట్స్ని, కిస్మిస్ని, ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని వీటిలో ఉపయోగించుకోవాలండి. మనము ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి, హెల్దీగా ఉండాలి అంటే 1/2 kg డేట్స్ని తీసుకుంటే అన్ని నట్స్ 1/2 kg ఉండేలాగా చూసుకున్నామంటే పర్ఫెక్ట్ లడ్డు. ఎక్కువ నట్స్ తోటి, మైల్డ్ స్వీట్నెస్ తోటి హెల్దీగా డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ అయిపోతుందండి. దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఇప్పుడు చూసేద్దాం. ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి పొయ్యి మీద కళాయిని ఉంచి స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే మొత్తం నట్స్ని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని, కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని వేసి వీటితో పాటు గుమ్మడి గింజలు అవేనండి, పంకిన్ సీడ్స్ కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు అంటే 80 grams కొలతలతోటి తీసుకుంటున్నానండి. ఆ గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసి మొత్తాన్ని సిమ్లోనే ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి 80% ఫ్రై అయ్యాక మనం మిగతా అన్ని సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. సిమ్లోనే ఉంచి మనం కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకున్నట్లయితే మంచి సువాసనతోటి క్రంచీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా కలిపి మరొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని, 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలని కూడా వేసి మనకి నువ్వులు చిటపడమనేంత వరకు ఫ్రై చేయాలండి. మరొక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మీరు కావాలి అంటే వీటన్నిటిని విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మనం ఇలా గనక ఒకదాని తర్వాత ఏవైతే ఎక్కువ టైం పడతాయో ఫ్రై అవ్వడానికి అవి ముందే యాడ్ చేసుకొని, ఏవైతే తక్కువ టైం పడతాయో ఫ్రై అవ్వడానికి అవి చివరిలో యాడ్ చేసుకున్నట్లయితే ఒకే కళాయిలో ఫటాఫట్ పని అయిపోతుందండి. ఇప్పుడు మనము కొబ్బరి పొడిని, నేను కర్బూజా గింజల్ని ముందే ఫ్రై చేసుకున్నాను, అందుకనే వాటిని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. కర్బూజా గింజలు, కొబ్బరి పొడిని కూడా వేసి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేశాక నేను బాదం పప్పు కట్ చేసేటప్పుడు కాస్త పొడి మిగిలిందండి. ఆ పొడిని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి అలా తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పూర్తిగా చల్లారాక మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం 500 grams వరకు ఖర్జూరాలను తీసుకొని సీడ్స్ని సపరేట్ చేసి డేట్స్ మొత్తాన్ని సపరేట్గా పెట్టుకోవాలండి. ఇలా ఇత్తులు తీసి పెట్టుకున్న ఖర్జూరాలని మనము మిక్సీలో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తగా అవసరం లేదు, కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చాలండి. ఇలా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన డ్రై ఫ్రూట్స్లోకి, నట్స్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని మన లడ్డూగా చుట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో హెల్దీ అయిన లడ్డు రెడీ అయిపోతుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినవచ్చండి. జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక సంజీవని లాగా పనిచేస్తుందండి. కావాలంటే నా మాట విని రోజుకొకటి 1 నెల రోజుల పాటు తిని చూడండి, మీరే మీ ఇంప్రూవ్మెంట్ని గమనిస్తారు. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తింటారని కోరుకుంటున్నానండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడా అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. అంతా చల్లారాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలపండి కలిసేలాగా. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. బాగా కలిపామంటే జిగట ఫామ్ అవుతుందండి. ఆ ఖర్జూరాల వల్ల ఉండ ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు కనుక కష్టంగా ఉన్నా
చేతికి అంటుతున్నట్లు ఉన్న కాస్త నెయ్యితో చేతిని గ్రీస్ చేసుకొని ఉండలుగా చుట్టుకున్నామంటే ఉండలు షైనీగా పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో అంత టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా కొంచెం నెయ్యి రాసుకుంటూ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆ షైనీనెస్ కోసం, రౌండ్గా రావడం కోసం. నెయ్యి రాసుకోకపోయినా కూడా లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను ఈ లడ్డు ఎలా ఉందో. చూసారా ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి.